యదువంశ కుటుంబ సభ్యులందరికీ నా శుభాభివందనాలు. మనము పెట్టుకున్న ఈ వివాహ పరిచయ వేదిక యదువంశ ఉచిత వివాహ పరిచయ వేదిక, దానివల్ల చాలామందికి ఉపయోగం జరుగుతుంది అని అందరూ చెప్తున్నారు. చాలా సంతోషం. మీకు అందరికీ మంచి జరిగితే నాకు అంతకన్నా కావాల్సిందేంది. అయితే మనం దీని కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి అని మొదటి నుంచి చెప్తూ వచ్చాను. అది చాలా ఇంపార్టెంట్. ఒక పరిచయ వేదిక అంటే ముఖ్యంగా వివాహానికి సంబంధించిన పరిచయ వేదికలో రూల్స్ లేకపోతే ఏంటంటే సరిగా ఉండదు. ఉదాహరణకి చెప్తాను. నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే ఫోన్లు ఎత్తారు సార్ వాళ్ళు. మీరు మ్యాచ్లు ఇచ్చారు కానీ ఫోన్ ఎత్తరు అంటే దాని అర్థం ఏంటి? ఫోన్ ఎత్తకపోతే ఎత్తాలి కదా మీరు ఫోను. అంటే ఇప్పుడు గ్రూప్ చాలా పెద్దదవుతూ ఉంది, ఎంతోమంది దీంట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. నేను ఎత్తకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? కాబట్టి ఫోను తప్పనిసరిగా ఎత్తండి. ఒకవేళ బిజీగా ఉంటే తర్వాత ఫోన్ చేసుకొని వెళ్ళండి. అది కొంచెం సంస్కారంగా ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి ప్రొఫైల్ ఇద్దరు మాట్లాడుకొని నచ్చితే ప్రొఫైల్ పెట్టించుకోండి, మీరు ప్రొఫైల్ ఇవ్వండి. కొంతమంది చెప్పేది ఏంటంటే సార్ ప్రొఫైల్ పెట్టించుకుంటారు, ప్రొఫైల్ ఇవ్వరు. అది ఎంత సబబుగా ఉందా మీరు ఆలోచించండి. తప్పు కదా. వాళ్ళ ప్రొఫైల్ మీరు తీసుకున్నారు, మీ ప్రొఫైల్ ఇవ్వాలి కదా, ఎక్స్చేంజ్ చేయాలి కదా. అది ధర్మబద్ధంగా లేదు. ఆలోచించండి. చాలా విషయాలు ఉన్నాయి, చెప్తాను నేను. ఒకటి, ఫోన్లు ఎత్తాలి. ఫోను మీరు బిజీగా ఉంటే తర్వాత ఫోన్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే మెసేజ్ ఇవ్వండి. సార్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పండి. నేను చెప్పాను, ఇది యదువంశ ఉచిత పరిచయ వివాహ వేదిక. ఇక్కడ మనం ఒకరినొకరిని గౌరవించుకోవాలి. మన కుటుంబ సభ్యులు అందరూ కూడా గౌరవించాలి. వాళ్ళ మనోభావాలకు దెబ్బతినకుండా మీరు ప్రవర్తించాలి. ఇక్కడ మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించడం చాలా ఇంపార్టెంట్. ఫోన్ ఇగో ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు ఇక్కడ. అది చాలా గుర్తుపెట్టుకోండి మీరు. ఒకరు ఇక్కడ ప్రొఫైల్ పెట్టారు అంటే వాళ్ళు తక్కువ కాదు. వాళ్ళ అమ్మాయిది వాళ్ళ అబ్బాయి పెట్టారు, మనం చూస్తూ ఉన్నాము. మార్చి ఫోటోలు మనం ప్రొఫైల్ మటుకు పెట్టద్దు. లేదు అంటే అతను గట్టిగా మిలిటరీ అయిన కదా అడిగితే ఒక ప్రొఫైల్ డాటా పెట్టేద్దాం, ఫోటో దాచేద్దాం. ఇదంతా ఏంటంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఎంతవరకు సమంజసం అని ఆలోచించుకోండి. ఏ విషయమైనా క్లియర్గా చెప్తాను. మనము ఈ యదువంశ అంటే నా పేరు వాసు యాదవ్. వాసు యాదవ్ వివాహ పరిచయ వేదికలో మీరు ప్రొఫైల్ పెట్టారు అనుకున్నారనుకోండి, పెట్టినప్పుడు దాంతో పాటు ఫోటో కూడా ఉండాలి కదా. కొంతమంది ఏం చెప్తారు, యాడ్ చేయండి సార్, నంబర్లు యాడ్ చేయండి సార్. యాడ్ చేసి ఏం చేస్తారు మీరు? అక్కడ ప్రొఫైల్ ఉంటేనే కదా మీరు చూసేది. లేదు సార్ మా పిన్ని, మా అంకులు, మా బాబాయ్ వాళ్ళని మీరు ఫోటో యాడ్ చేస్తే నంబరు ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఎవరిని చూస్తారు? అక్కడ ఫోటోలు లేవు. మీరు ప్రొఫైల్స్ పెడితే వస్తాయి. అందరినీ యాడ్ చేద్దాం. ఇక్కడ మనం పెట్టింది మనకు మంచి జరగాలనే కదా. నేను చెప్పింది స్టార్టింగ్ నుంచి నేను చెప్పాను. మన ఉభయ రాష్ట్రాలు, తిరుపతి నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి ఎంతమంది మన తెలుగు మన యాదవులు అందరూ ఉన్నారు. మహారాష్ట్ర పూణేలో కరాడ్ అనే ఏరియాలో ఉన్నారు, ఒరిస్సాలో బరంపూర్లో ఉన్నారు, విదేశాల్లో చాలామంది ఉన్నారు. నాకు కొంతమంది విదేశాల నుంచి కూడా ఫోన్ చేశారు, సార్ మ్యాచ్లు కావాలి అని. అది నేను చెప్పింది, నేను ఈ భూమి మీద ఉన్న ఆఖరి క్షణం వరకు కూడా మనకి ఈ సహాయం అనేది నడుస్తూ ఉంటుంది. ఒక వివాహ పరిచయ వేదికే కాదు, ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం. నా కోడింగ్ క్లాసులు ఉంటాయి, ప్రోగ్రామింగ్ మీద సి లాంగ్వేజ్ అని, C++ అని, పైథాన్, జావా ఎన్నో ఉన్నాయి. HTML అది వాళ్ళకి తెలుసు. ప్రోగ్రామింగ్ సైడ్ వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ అంటారు, బ్యాక్ ఎండ్ అంటారు. సో ఆ క్లాసులు ఫ్రీగా వారానికి 3 సార్లు శుక్ర, శని, ఆదివారం సాయంత్రం 8 గంటలకు నడుస్తాయి. మనకి వివాహ పరిచయ వేదిక ఆదివారం 10 గంటలకు కలుద్దాం అనుకున్నాం. ఎందుకు చెప్పాను ఆదివారం 10 గంటలకంటే ఆ రోజు వీక్ హాలిడే. రెండోది నాకు సమయం కావాలి కదా. నేను బిజీగా ఉంటాను, మీకు అందరికీ సహాయం చేయాలి అన్నప్పుడు ఒక రోజు దానికి డెడికేటెడ్గా ఇవ్వాలన్నమాట. లేదు అంటే మధ్యలో రోజు నాకు ఏదో పనిలో ఉంటాం, మనం సోషల్ సర్వీస్లో వీళ్ళు ఫోన్ చేసి సార్ నాకు మ్యాచ్లు కావాలి అంటే ఆ టైంలో నేను టైం ఇవ్వలేను. అందుకని ఒక డెడికేటెడ్ టైం, ప్రతి ఒక్కదానికి ఒక డెడికేటెడ్ టైం ఇస్తాను. సండే మీకు అంతా కూర్చొని సాయంత్రం అయినా కూడా మధ్యాహ్నం బ్రేక్ ఒకసారి మనం మిడ్ డే మీల్స్కి వెళ్ళేసి సాయంత్రం దాకా కూడా కూర్చొని చేద్దాం. మధ్యలో మీరు కొంచెం హెల్ప్ చేయాలి. ఏంటంటే మైకులు మీరు ఆన్ చేసి పెట్టమాకండి. మైకులు ఆన్ చేస్తే పోయినసారి ఆదివారం నేను అనుకున్నాను, మంచి మూడ్లో ఉన్నాను, ఎన్ని మ్యాచ్లు అయితే నాకు వచ్చినాయి మొత్తం మ్యాచ్లు ఇచ్చేద్దాం అనుకున్నాను.
నా దగ్గర పెట్టి ఏం చేసుకుంటాను నేను? మీకు అందరికి ఇస్తేనే కదా ఎవరికొకరికి సెటిల్ అవుతాయి, ఎవరికొకరు సూట్ అవుతాయి. ఉన్న మ్యాచెస్ అన్నీ కూడా లో ప్రొఫైల్ అని లేదు, హై ప్రొఫైల్, అందరికీ మ్యాచెస్ ఇచ్చేయాలి. ఏం ఉండకూడదు నా దగ్గర పెండింగ్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి కొంతమంది హైట్ అంటారు, కొంతమంది ఎర్ర శాఖ కావాలంటారు, కొంతమంది ఆలా శాఖ కావాలంటారు, కొంతమంది ఇంకా వాళ్ళ ఉన్నాయి రిక్వైర్మెంట్స్, ఫినాన్షియల్ కొన్ని కండిషన్స్ చెప్తా ఉన్నారు. ఆ ప్రకారం ఇచ్చేసేయాలి. ఆదివారం ఏంటంటే మైక్ మీరు దయచేసి మీరు మైక్ ఆన్ చేయమాక, చేస్తే డిస్టర్బ్ అవుతుంది. అక్కడ మనం చెప్పేది వేరే వాళ్ళకి వినిపించదు. కొంతమంది ఏం చేస్తారు, వచ్చిన తర్వాత నేను ఒకరికి చెప్తున్నాను అంటే నంబర్స్ అక్కడ ఇవ్వను నా ప్లాట్ఫామ్ మీద. నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే వినాలి, పెన్ను పేపర్ తీసి రాసుకోండి. నేను ఒకరికి చెప్తున్నది మీకు సూట్ అవుద్దేమో ఆ మ్యాచ్, రాసుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, ప్రతి ఒక్కరిని అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని నేను పలకరించి ఆ రోజు సాయంత్రం అయినా కూడా చేస్తాను, కంటిన్యూ చేస్తాం. సండే మిగతా టైంలో ఎందుకంటే నేను ఇంకా వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను, టైం లేకపోతాను. ఒక సండే రోజు పోతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నేను చెప్పాను డైరెక్షన్స్ ఏంటి అంటే, పెళ్ళి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ ఫొటోస్ చూడండి, ఫోటోల్లో తెలుసుకోండి అంతా ఎలా ఉన్నారు మీరు, ఆ ఫోటోలు ఎలా ఉన్నాయి, మీకు నచ్చలేదు ఫొటోస్ ఇంకొక ఫొటోస్ తీసుకోండి. ఫోటోల్లో మీకు నచ్చింది అంతా క్లియర్ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ఇంకా డౌట్ ఉంటే వీడియో కాన్ఫరెన్సింగ్లో వచ్చి మాట్లాడుకోండి. మదరు అందరూ కూర్చొని మాట్లాడండి. అంత తర్వాత అయిపోయిన తర్వాత అన్నీ మీ సాటిస్ఫై అయిన తర్వాత ఎక్కడో కలవండి, బయట కలవండి, ఇళ్ళకి రాకుండా. బయట అంటే మంచి ప్లాట్ఫామ్ ఏంటంటే దైవ సన్నిధి వెళ్ళండి, ఏ దైవ సన్నిధికో వెళ్ళండి, అక్కడ పూజ చేయించుకోండి, కలవండి, మాట్లాడుకోండి. నచ్చినప్పుడు ఇక ఇంటికి రావడం అనేది చేయండి. దాన్ని ఎందుకు చేస్తున్నాను అట్లా, ఎందుకంటే పాత పద్ధతులు వేరు, పాత రోజులు. ఇప్పుడేంటంటే ప్రతి ఇంటికి మీరు వెళ్తే పక్కన వాళ్ళు ఎక్కువ కౌంటింగ్, వాళ్ళకి ఏంటంటే పక్కన వాళ్ళ విషయాలు వదిలేసి వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. అమ్మాయికైనా అబ్బాయికైనా ఇళ్ళకి వెళ్తే పలానా వాళ్ళు వచ్చారు వెళ్ళిపోంగలని అడుగుతూ ఉంటారు, ఏం జరిగింది అని చెప్పి. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అన్నమాట. తర్వాత ఒకరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మందిని తీసుకెళ్ళమాకండి. ఇద్దరు నలుగురు ఉంటాయి, 5గురు అనేది లెక్క అంతవరకు. అబ్బాయి పోవాలి, వాళ్ళ అమ్మ నాన్న వెళ్తారు, 3 అవుతారు, ఇంకెవరో ఒక సిస్టర్ అయినో లేకపోతే ఒక 5గురు అట్లా అంతవరకు. అంతేగాని ఒక 20 మందిని వెళ్ళమాకండి. ఏది స్టార్టింగ్ పాయింటే కదా. మొదటిసారి ఎందుకు 20 మంది వెళ్ళాలి? మీరు అక్కడ అమ్మాయి అబ్బాయి చూసుకోవాలి, మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి ఇంతమంది 20 మంది? సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు మనం ఏంటంటే చేయాలి. కొంతమంది చెప్తారు నాకు, మేము 10 మ్యాచ్లు 12 మ్యాచ్లు ఇళ్ళకి వెళ్ళచ్చు. ఎందుకు వెళ్ళారు 12 మ్యాచ్లు చూడటానికి? అట్లా చూసి వద్దనుకో. ముందు మీకంటే ఒక క్లారిటీ ఉండదా? క్లారిటీ ఉండాలి కదా. మీకు ముందు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీలో నాకు ఇలా కావాలి అబ్బాయి, అమ్మాయి ఇలా కావాలి, ఇంత హైట్ కావాలి, వాళ్ళు ఇంత ఇవ్వాలి, ఇచ్చిపుచ్చు కోటాలు ఇంత కావాలి, మీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? మీకు ఫోటోల్లో మీకు ఆన్లైన్లో ఈ రోజుల్లో, పాత రోజుల్లో కానీ ఇళ్ళకెళ్ళి పెళ్ళిళ్ళ పేరై తీసుకెళ్తాడు, ఇళ్ళకెళ్తాడు, కూర్చున్నారు అని వేరు. ఇప్పుడేంది ఆన్లైన్ అంతా, మీరు మొబైల్లోనే చూసుకుంటారు. 90% ఓకే మొబైల్లోనే అయిపోవాలి. అర్థమైందా? ఇవన్నీ మీరు చాలా విషయాలు గుర్తుంచుకోండి. మనకి ఈ వివాహ పరిచయ వేదిక ఈ భూమి మీద నేను ఆ తల్లి, మా రాజరాజేశ్వరి తల్లి లలితాంబ ఎన్ని రోజులు నన్ను ఈ భూమి మీద ఉంచుతుందో అంత ఆఖరి క్షణం వరకు కూడా నా సేవా కార్యక్రమాలు, ఒక వివాహ పరిచయ వేదిక అనే ఉంది, కోడింగ్ క్లాసెస్ అనే ఉంది, ప్రోగ్రామింగ్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ హెల్ప్ చేయాలని చేస్తున్నాను. మోటివేషనల్ క్లాసెస్ ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు నాతో మాట్లాడుతూ ఉంటారు, మా అబ్బాయిని పలానా తమిళనాడులో కాలేజీలో చేర్పించాను సార్, అప్పుడు నాకు తెలియదు అక్కడ ఏమవుద్దని, చేర్పించిన తర్వాత అక్కడ సరిగా చెప్పడం లేదంట. మరి ముందు నాతో మాట్లాడాలి ఎక్కడ జాయిన్ చేయాలని. సాఫ్ట్వేర్ సైడ్ మీకు ఉద్యోగం కావాలన్నప్పుడు మంచి కాలేజ్ చూసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా, ఇవన్నీ చూడాలి. అప్పుడు నేను గైడ్ చేస్తాను. నేను ఎప్పటి నుంచి నాకు ఒక నంబర్ దొరికితే వాళ్ళకి నేను నా క్లాసెస్ అన్నీ పంపిస్తూ ఉంటాను. కొంతమంది అంటారు నాకెందుకు పంపిస్తున్నారని, నాతో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తాను, ఏమ్మా నీకు పంపిస్తే నువ్వు ఎవరికైనా షేర్ చేయొచ్చు కదా, నా దగ్గర అంత సమయం లేదు సార్. సరే అమ్మా, నీకు నచ్చకపోతే బ్లాక్ చేస్తే ఏముంది, అందులో టెన్షన్ ఏముంది? 10 మందికి సహాయం చేసే మనసు నీ దగ్గర లేనప్పుడు నేనేం చేయగలను చెప్పండి అనే ఉంటుంది. సో ఈ మన సోషల్ సర్వీస్ చాలా జరుగుతూ ఉన్నాయి. మీకు ముఖ్యంగా జ్యోతిష్యం అనే తల్లిదండ్రులు విపరీతమైన ఆ జ్యోతిష్య ప్రవాహంలో చాలామంది వాళ్ళు
లిటరేట్స్ అంటారు. అంటే పెద్ద పెద్ద నేను సమాజంలో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు, మంచి చదువుకో ఉన్నారు, అయినా జ్యోతిష్యం అని విపరీతంగా నమ్ముతున్నారు. చాలామంది తల్లిదండ్రులతో నాకు ఇంటరాక్షన్ నడుస్తూ ఉంది. నేను జనరల్గా వాళ్ళని అడిగాను, నేను సార్ మీరు జ్యోతిష్యం అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరు జ్యోతిష్యం చూసారా అంటే లేదండి చూడలేదు. మరి మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరు జ్యోతిష్యం చూడలేదు కదా, ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు ఏంటి అంటే దానికి ఒక రీజన్ ఉండాలి కదా, కన్క్లూజన్ అని రావాలి. మీకు లేని జ్యోతిష్యం మీ పిల్లలు మీకు ఎందుకు అంత మీరు టెన్షన్ పడుతున్నారు ఎందుకు అని చెప్పేసి నేను అడిగితే సమాధానం లేవు వాళ్ళ దగ్గర. ఎందుకు సమాధానం లేవు? ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు లేని జ్యోతిష్యం మీ పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే ఈ రోజుల్లో కొంత సమయం ఎక్కువ ఉంది, ఆర్థికంగా కూడా కొంచెం సెటిల్ అయ్యి ఉన్నాము. పోతే ఈ మధ్యన ఈ మొబైల్స్లో యాప్స్ వచ్చినాయి, చాలా యాప్స్. ఈజీగా మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి కుండలి అని చాలా యాప్స్ వస్తాయి, తెలుగు పంచాంగం అని, దృక్ పంచాంగం, ఇలా డౌన్లోడ్ చేసుకోవటం, అష్టగుణ పాయింట్లు చూసుకోవటం, పాయింట్లే వాళ్ళే లెక్కలు వేసుకోవటం, 36కి 11 పాయింట్లు వచ్చినాయి. అది సాఫ్ట్వేర్ ఇష్యూస్. నేను చాలాసార్లు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్ మీకు చాలామంది లింక్ షేర్ చేశాను. దాంట్లో మన సేవా కార్యక్రమాలు అన్నీ పోస్ట్ అవుతాయి, మన కోడింగ్ క్లాసెస్, అది ఏ లాంగ్వేజ్ అయినా, సి అయినా, C++ అయినా, జావా, పైథాన్, HTML, ఏ లాంగ్వేజ్ నేను క్లాసులు చెప్పినవన్నీ దాంట్లో పోస్ట్ ఉంటాయి. నేను ఏదన్నా గోశాలకు వెళ్ళాను, అక్కడ సేవా కార్యక్రమాలు ఏదైనా చేసినా అన్నీ కూడా మనకి మన ఛానల్లో ఉంటాయి. జ్యోతిష్యం గురించి కూడా క్లాసులు నడుపుతూ ఉంటాను నేను. వారానికి ఒక్క క్లాసు, సోమవారం సాయంత్రం 8 గంటలకి అది క్లాసు. మీకు డైరెక్షన్స్ ఇవ్వాలి అంటే అది చాలా క్రిటికల్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేటట్టుగా ఎలిక పిల్లి అని ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పి తీసేసేది జ్యోతిష్యం కాదు. నిజంగా చార్ట్ చూడాలంటే 2 గంటలు 3 గంటలు పడుతుంది, న్యాయంగా చూడాలంటే. చూసి నేను పెళ్ళి చెడగొట్టేదంటూ ఉండదు, అది జరిగే పనే కాదు. కాకపోతే మీరు ఎవరన్నా కలిసారు, వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని మనం చార్ట్లో చూసేసి అట్లా కాదమ్మా ఇట్లా మీకు అంత మీరు అంటే దాంట్లో చార్ట్లో ఉన్న ప్లస్లు మైనస్లు చెప్తాం. అర్థమైందా? చార్ట్లో ఏం ప్లస్లు మైనస్లు ఉంటాయి. యాక్చువల్గా వివాహ సంబంధానికి ఏం చూస్తారు? అష్టగుణ. ఇది నమ్మని వాళ్ళకి ఏమి లేదు. నేను చెప్పేది ఏంటంటే అసలు ఎందుకు జ్యోతిష్యం అనేది, మనిషి కర్మలు ఉంటాయి కదా, తన కర్మలు నెక్స్ట్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మన తాత ముత్తాతలు చేసినవి మనకి ట్రాన్స్ఫర్. మరి దైవాన్ని నమ్మినప్పుడు ఇవన్నీ నమ్మాలి కదా. మనము దైవాన్ని నమ్మినప్పుడు కర్మలు కూడా ఉంటాయి, మనం చేసే కర్మలు నెక్స్ట్ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, అది చూసుకోవాలి. ఆ దోషాలు పోగొట్టుకోవడానికి మనం చేసుకోవాలి, పితృదోషాలని. ఓకే, ఆ దోషాలకి ఏదన్నా మనం అంటే సామాజిక పరంగా ఏదన్నా మన పెద్దలు పొరపాట్లు చేశారా ఈ పిల్లలకు వస్తున్నాయి అంటే, ఎక్కడన్నా మనకి పొరపాటు జరుగుతున్నప్పుడు దానికి మనం ఏం చేయాలి? సమాజానికి కొంత సేవ చేయండి, పిల్లలకి ఏదన్నా డొనేట్ చేయండి, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయండి, సామాజిక న్యాయం, అందరినీ న్యాయబద్ధంగా వెళ్ళండి, ధర్మబద్ధంగా నడుచుకోండి, ఎవరిని మోసం చేయమాకండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా అంటే మా పెద్దలు ఏమో చేశారని కాదు. నా మనసుకి ఏంటంటే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, నేను ఒంగోలు శర్మ కాలేజీలో చదువుకునేటప్పుడు నాకు స్టూడెంట్ లైఫ్లోనే సామాజిక సేవ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అందుకనే మా అమ్మ రాజరాజేశ్వరి దేవి, లలితామ్మ అంట, అష్టాదశ శక్తిపీఠ అధినాయకి ఆమె. రకరకాలుగా మధుర మీనాక్షి అంటారు, వైష్ణవదేవి అంటారు, రకరకాల పేర్లతో మనకు ఇస్తాం. ఆమె నన్ను ఆర్మీకి తీసుకెళ్ళి 30 సంవత్సరాలు తీసుకెళ్ళి అక్కడ సేవ చేయించి బయటికి తెచ్చి, నాన్న నువ్వు పనులు చేయాలని నా మైండ్లో థాట్స్. అంటే అంటాం కదా, శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా పుట్టదని. ఆ తల్లి ఆజ్ఞ లేనిది జరగదు కదా. ఆమె నీ చేత పనులు చేపిస్తూ ఉంది, ఆ థాట్స్ వస్తుంది, మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మొదట కోడింగ్ క్లాసులు స్టార్ట్ చేశాను. చిన్నగా పిల్లలతోటి, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకుంటున్నాను. ఏంటి వాళ్ళ సమస్య, యూత్ ఏం చేస్తున్నారు, దేశానికంటే మన ఇండియా, మన దేశం ఈ భరత భూమి, వేద భూమిలో మన యూతే కదా ముఖ్యం, యువత ముఖ్యం. డిసిప్లిన్ చాలా అవసరం, సంస్కారం చాలా అవసరం. అంటే మాకు ఆర్మీలో ఏం చెప్పేవాళ్ళు, డిసిప్లిన్ లేకుండా లైఫ్ ముందుకెళ్ళదు. గ్రాటిట్యూడ్ ఉంటుంది. మనం చేసిన ఎవరికైనా సహాయం అంటే మీరు సహాయం చేస్తే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయమాకండి, బట్ వాళ్ళు ఆ మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి. డిసిప్లిన్ అవసరం, సంస్కారం అవసరం, పెద్దలను గౌరవించాలి, మళ్ళీ తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకి సేవ చేయాలి. తల్లిదండ్రులకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వకుండా, వాళ్ళకి సేవ చేయకుండా మనం ఎక్కడో కైలాసంలో శివలింగం చూద్దామంటే ఎట్లా? ఇప్పుడు నేను జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో డిప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు ఇక్కడికి. నేను అడిగేవాళ్ళని, ఎక్కలేక ఆ గాడిదల మీద ఎక్కి వెళ్తూ ఉంటారు, గుర్రాల మీద, వాళ్ళు నడవలేరు. ఎందుకమ్మా ఇంత దూరం వచ్చారు అంటే, మోక్షం ఎక్కడుంది? తల్లిదండ్రులకు సేవ చేస్తే మోక్షం ఉంది.
అంతే కదా. చెల్లెలు ఉంది, చెల్లెలకి ఆస్తిలో వాటా ఇవ్వటం ఇష్టం ఉండదు. చెల్లెలకి తండ్రి ఆయన అంతా మీకు రాసి వెళ్ళిపోయారు. పాప మా అమ్మాయిని ఎక్కడో ఇచ్చారు. ఆ అమ్మాయి మీరు బాగానే ఉన్నారు, ఆస్తిపరంగా బాగుంది కదా, ఆ చెల్లెల్ని ఎక్కడో ఇచ్చారు, వాళ్ళ స్థితి బాగలేదు. అప్పుడు అన్నగా మీరు ఎట్ట చూస్తూ ఉంటారు? ఆస్తిలో తండ్రి ఇవ్వకపోతే మీరు ఇవ్వాలి కదా. ఎవరు? మా నాన్న నాకే రాసి వెళ్ళాడు కాబట్టి అదంతా నాదే. అది ఎట్లా అనుకుంటారు? ధర్మబద్ధంగా వెళ్ళండి. అమ్మాయికి మీరు మనస్సుగా మంచి మనస్సుతోటి అమ్మాయికి వాటా ఇవ్వండి. మీ నాన్న ఇవ్వకపోయినా మీరు ఇవ్వండి, అది గొప్పతనం. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి, చూడండి మీరు. అదేమంటే సార్ మాకు జ్యోతిష్యంలో చూస్తాము పాయింట్లు తగ్గుతాం కాదు, కర్మ దోషాలు ఉంటాయి. వాటికి ఏం చేస్తారంటే గోదానమనో భూదానం ఇప్పుడు ఎవరు చేయలేరు కదా. గోవుని ఇచ్చారు, గోవును పూజించారు. గోశాలకి వెళ్ళి మీరు ఎక్కడైనా గోశాల ఉందనుకోండి, దానికి డొనేట్ చేయండి. పిల్లలు ఆర్ఫన్స్ అంటే ఏదో ఉంటారు, ఆశ్రమంలో ఉన్నారు, ఆ ఆశ్రమం వెళ్ళినప్పుడు ఒక పిల్లల బర్త్డే రోజు వెళ్ళి కలవండి పిల్లల్ని. మీ పిల్లల బర్త్డే రోజు ఆ డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులు అక్కడే వాళ్ళ పిల్లలకి స్వీట్స్ అలాంటి అక్కడ ఇవ్వండి. అట్లా ఏంటి మీ మనసుకు తోచినవి చేయండి. ఈ ప్లాట్ఫామ్లో నేను చెప్పేది ఏంటి అంటే, మనం చేసే ఈ సేవా కార్యక్రమాల్లో కొన్ని మన రూల్స్ని తప్పనిసరిగా గ్రూప్ మెంబర్స్ ఫాలో చేయాలి. ప్రొఫైల్ మీరు తప్పనిసరిగా పెట్టండి. పెట్టకుండా మీరు వేరే ప్రొఫైల్స్ నేను చూస్తాను సార్, మా పిన్నిని యాడ్ చేస్తే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. మ్యారేజ్ అని మీరు తెలిసినప్పుడు ప్రొఫైల్ పెట్టి ఫస్ట్ ఈ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి అబ్బాయి ప్రొఫైల్ నేను పెట్టాను. ఎందుకంటే గ్రూప్ అడ్మిన్గా నేను వాళ్ళకి పెట్టకుండా, ఎందుకంటే నేను వివాహ కార్యక్రమాలు నా ప్రాసెస్ నడుస్తుంది. మా అబ్బాయికి అమ్మాయికి మ్యాచెస్ చూస్తున్నాను. ఈ పరిచయ వేదికను స్టార్ట్ చేశాను. చాలామంది తల్లిదండ్రులు ఈ బ్రోకర్స్ అనేది, ఏజెంట్స్ అనేది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నాకు పర్సనల్గా తెలుసుకున్నాను నేను. అయ్యో ఇది చాలా సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది, ఇది బాగా లేదు. మన భారతదేశంలో విద్య, వైద్య, నీరు కూడా, ఆఖరికి నీరు కూడా బిజినెస్ అయిపోయింది. సో వివాహాన్ని కూడా బిజినెస్ చేస్తున్నారని నాకు బాధ వేసింది. ఎందుకంటే చూడండి, వాళ్ళు సేవ వాళ్ళ పర్సనల్ టైం ఇచ్చి ఫ్రీగా చేయమని నేను చెప్పను. పాతకాలంలో పెళ్ళిళ్ళ పేరయ్య అనే ఉండేవాళ్ళు. ఆయన వివాహం కుదిర్చిన తర్వాత వాళ్ళు ఇచ్చింది ఎంతో కొంత తీసుకుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు సమయం మీకు ఇచ్చారు, మీరు ఇచ్చింది తీసుకున్నారు, తప్పులేదు. డిమాండ్ చేయటం 1% కావాలి, 2% కావాలి, మ్యాచెస్ని బ్లాక్ చేయటం, మంచి మంచి మ్యాచెస్ని వాళ్ళు బ్లాక్ చేసి వేసుకోవటం. బ్లాక్ చేయటం అంటే చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే దాని మీద మంచి కమిషన్ వస్తుంది, అబ్బాయికి మంచి శాలరీ ఉంది, వెనక వాళ్ళకి మంచి ప్రాపర్టీ ఉంది కాబట్టి మంచి వాళ్ళకి తీసుకెళ్దాము ఆ మ్యాచ్ని, వాళ్ళతో డీల్ చేసుకుందామని మ్యాచెస్ బ్లాక్ చేస్తారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, మనం ఒక పరిచయ వేదిక పెట్టాలి. పెట్టినప్పుడు దాంట్లో మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. వాళ్ళ మొబైల్ ఫోన్స్ తప్పనిసరి ఎత్తాలి. వాళ్ళకి మీరు ఒక ప్రొఫైల్ తీసుకున్న తర్వాత ప్రొఫైల్ మీరు కూడా ఇవ్వాలి. రెండోది, అది పెట్టుకొని ఆ ప్రొఫైల్ మీ దగ్గర నుంచేసి వారము, 10 రోజులు, 20 రోజులు కాదు, తప్పు అవుతుంది. అది మళ్ళీ ఒక వారంలో క్లియర్ చేసేయండి. లేదు అంటే ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ అంటే ఏంటి అంటే, సార్ ప్రొఫైల్ చూసాము, ఒకరోజు మనం మాట్లాడదాము, వీడియో కాన్ఫరెన్స్ చేద్దాము, ఇట్లా ప్రాసెస్ చేయండి. అంతేగాని మీకు ఆ ప్రొఫైల్లో ఉంది, ఆ ప్రొఫైల్ మనకు నచ్చుతూ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసుకొని వస్తే ఎత్తి సమాధానం ఇవ్వండి. సమాధానం ఇవ్వకుండా వద్దు. సమాధానం ఇచ్చి, సార్ నెక్స్ట్ ఒక వీడియో కాన్ఫరెన్స్ కలుద్దాం మనం అని వాళ్ళకి ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ డేట్ ఫిక్స్ చేసి మాట్లాడండి. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి అడిగినప్పుడు, సార్ ఇంకొక కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదన్నా అట్లా ఉంటే చేయండి. అంతేగాని మీకు అసలు ఏ రూపంగా మీకు ఆ మ్యాచ్ నచ్చలేదు అంటే వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పండి. దాంట్లో ఏముంది, మొహమాట పడాల్సిన ఏముంది? మీరు సార్ వద్దులే సార్ మనకి ఇది సెట్ కాదు అని చెప్పేసేయండి. దాంట్లో ఏముంది మొహమాట అంటే? బీ ఫ్రాంక్గా ఉండండి. నేను ఇంకా చెప్పేది ఏంటంటే, చాలా విషయాలు ఇంతకుముందు నేను షేర్ చేస్తున్నాను మన పరిచయ వేదికలో. నా ఆడియో మెసేజెస్ రూపంలో ప్రతిసారి ఆడియో మెసేజ్ పెడతా ఉంటాను కదా. ఆడియో మెసేజ్ రూపంగా చాలా చెప్తాను డైరెక్షన్స్. అలా చేస్తే ఈ వివాహ వ్యవస్థ చాలా పద్ధతిగా వెళ్తుంది, చాలా మంచి జరుగుతుంది. ఇది నా ప్రామిస్ మీకు. నమ్మి నా గ్రూప్లో పెట్టిన వీళ్ళందరికీ కూడా నేను మ్యాచెస్, చాలామంది అడిగారు సార్ మేము చాలా లో ప్రొఫైల్లో ఉంది, మా బాబు
కేవలం తక్కువ జీతం ఉంది, లేకపోతే సచివాలయాల్లో చేస్తున్నారు, లేకపోతే ఫోటో స్టూడియో నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా మ్యాచెస్ అంటే మీరు అదేం టెన్షన్ పడమాకండి. మీకు ఎక్కువ సహాయం నేనే చేస్తాను. లో ప్రొఫైల్ వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది మ్యాచెస్కి. తర్వాత నేను కోరేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పెట్టండి. ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా పెట్టకపోతే తప్పు ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఫొటోస్ లేటెస్ట్ పిక్స్ పెట్టండి, హైట్ రాయండి, శాఖ రాయండి, మీ ఇన్కమ్ ఎంత రాయండి. ఎందుకు కొంతమందికి శాఖ పట్టింపులు ఉన్నాయి. చాలా వరకు నేను ఆ మధ్యన మన దాంట్లో గ్రూప్లో శాఖలు నేను పోస్ట్ చేశాను. ఓకే, అవన్నీ చూసుకోండి. ఆ శాఖల్లో గొల్ల అని రాయమాకండి. నేను ఎందుకంటే పర్సనల్ రిక్వెస్ట్. మీకు తెలుసు మన మహానుభావుడు యదువంశ సంజాతకుడు, యదువంశంలో పుట్టిన మహానుభావుడు, మన కులదైవము ఆ శ్రీకృష్ణ యాదవ్. ఆయన్ని కూడా శ్రీకృష్ణ యాదవే అన్నావా, యదువంశంలో పుట్టాడు కాబట్టి ఆయన శ్రీకృష్ణ యాదవ్ గారు ఆయన గోవులను పాలించాడు కదా, గోపాల అంటాం మనం. గోపాల అంటే గోవులను పాలించిన గోపాల. ఆ పా తీసేస్తే గోల. అది మన భగవద్గీత పురాణాల్లో విష్ణు పురాణం వాటిల్లో ఏంటంటే రాసి ఉంటాయన్నమాట. గోల, గ్వాల, గొల్ల అట్లా అంటే అది మన ఒక పదాలని ఉచ్చరించేటప్పుడు అట్లా వెళ్ళిపోద్ది. వీళ్ళు దీన్ని గొల్ల చేసి ఈరోజు గొల్ల అంటే ఏదో ఇన్సల్ట్గా కొన్ని ఏరియాల్లో గొల్ల అనేసి ఇన్సల్ట్గా మాట్లాడటం నేను పర్సనల్గా చూశాను. యాక్చువల్గా గొల్ల గోపాల, గోల అంటే ఒక పెద్ద పదానికి ఒక వెయిట్ ఉంది. మహానుభావుడు గోపాలుడి ఇదనమాట. అందుకని నేను వీళ్ళు తక్కువగా చూస్తే నేనేమంటే గొల్ల అనమాకండి. మీరు పూజ శాఖ, పూజ, ఆల, పాకనాటి, కరణ శాఖ, లేకపోతే కరణ అని రాయండి. నేను మొన్న శాఖలు చాలా మన గ్రూప్లో షేర్ చేశాను. చాలామంది ఈ రోజుల్లో చాలా అవసరము మనకి యాదవ్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ పేరు వెనకాల యాదవ్ అని యాడ్ చేయండి. ఓకే, ఎక్కడైనా జై మాధవ్, జై యాదవ్ తప్పనిసరి. ఎందుకంటే మీరు మారుతున్న కాల పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా కుల సమీకరణలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా కూడా. కాబట్టి ఒకరికొకరికి సహాయం అనేది తప్పనిసరి చేసుకోవాలి. మన యదువంశం అనేది ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎక్కడున్నారు అక్కడున్నారు అని సంబంధం లేదు. ఒక శాఖ లేదు, ఆ శాఖ లేదు, సబ్ క్యాస్ట్ అనేది లేదు. మనం అందరం ఒక్కటే. ఓకే, ఎక్కడ ఎవరున్నా కూడా అందరికీ సహాయం చేయండి. మీ దగ్గరికి ఎవరైనా ఫోన్ చేసినా, పర్సనల్గా కలిసినా, మిమ్మల్ని భౌతికంగా వచ్చి మిమ్మల్ని కలిసినా మనవాడు అన్నది ఆలోచించండి. మీరు తప్పనిసరి చేయండి. మీరు ఎంతమందికో సహాయం చేస్తూ ఉంటారు. మన వాళ్ళకి చేయడానికి ఏంది చేతులు రావా? చేయండి. చేస్తే భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, మీకు మంచి జరుగుతుంది అన్నమాట. అంటే మన ప్రతి దగ్గర కూడా యూనిటీ అనేది, ఐకమత్యం అనేది చూస్తున్నారు మీరు. కనుక మనకి కూడా ఎక్కడ వెళ్ళినా మనకి ఐకమత్యం ఉండాలి. ఏ ఏరియాలో వాళ్ళు కలిసి అందరూ, ఉదాహరణకి మన వనభోజనాలు అని చేశారు. ఆ కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం. ఎంతమంది యదువంశ చాలామంది వచ్చారు కదా. మన కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలి. వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. సాయంత్రం అయిందాక ఎందుకు ఉండరు? ఉండాలి కదా కార్యక్రమంలో. లాస్ట్ వరకు ఉండండి. కార్యక్రమం వాళ్ళు అంత కష్టపెట్టి ఒక ఈవెంట్ని కష్టపడి చేసేటప్పుడు అది ఎంత కఠినంగా, ఎంత కష్టమైన పని. ఒక ఈవెంట్ చేయాలంటే డబ్బుతో కూడిన పని. ఓకే, డబ్బుతో కూడిన పని. ఆ కార్యక్రమానికి మీరు వస్తేనే కదా అది యదువంశ వన భోజనాలు. ఆ భోజనాలకి మీరందరూ రావాలి. అందరితోటి పిల్ల పాపలతో వచ్చి లాస్ట్ వరకు ఆ ఈవెంట్ని సక్సెస్ చేసి వెళ్ళండి. బాధ్యతగా తీసుకోండి దాన్ని. వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇట్లా ఎన్నో విషయాలు మీ సొంత ఏరియాల్లో ఎక్కడెక్కడ ఉంటారో ఏదో కార్యక్రమాలు జరుపుతూ ఉండండి. అందరిని పిలవండి, ఐకమత్యంగా ఉండండి. మంచి వివాహ వ్యవస్థని నిర్మిద్దాం. ఓకే, మంచి వివాహ వ్యవస్థ చాలా అవసరం ఈ రోజుల్లో. మారుతున్న కాల పరిస్థితుల్లో చాలా నేను ఒక 25 పాయింట్లు వీలైనంత వరకు మన దాంట్లో వివాహానికి సంబంధించిన పాయింట్లు ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే మ్యాచ్లతో పాటు మనకి వధూవరులు ఎలా ఉండాలి, అమ్మాయి అబ్బాయి విధులేంటి, వివాహం అంటే ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు వివాహం అంటే, అమ్మాయి ఆ వివాహాన్ని ఎలా చూడాలి, తల్లిదండ్రులకు బాధ్యతలు ఏంటి వివాహం అంటే. ఓకే, అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా 25 పాయింట్లు మన డాక్టర్ గారు రాశారు. ఒక ఆయన హోమియో మెడికల్ సైన్సెస్. అవి మన దాంట్లో పోస్ట్ చేశాను. అవి చూడండి. పెళ్లి చేసే ముందు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ పాయింట్లు చదివి వినిపించండి. ఓకే, వివాహం అంటే వాళ్ళు స్వర్గం అని కాదు. బాధ్యతలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి. అందులో
ఒకరినొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే విషయాలు ఉంటాయి. ఎన్ని విషయాలు, ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు దాచాలి అనే కొన్ని పాయింట్స్ ఉంటాయి. అమ్మాయి మ్యారేజ్ అయ్యి అంత చిన్న చిన్న విషయాలన్నీ తల్లిదండ్రులకు చేరేసింది, వాళ్ళు టెన్షన్ పడతారు, కోపపడతారు. అర్థమైందా? మన యదువంశ కథ తెలుసా మీకు? ఆమె ఎవరు, మన మన అవ్వ పేరు దేవయాని. ఆ బ్రాహ్మణ కన్య, శుక్రాచార్యుడి కూతురు అనమాట. ఆ బ్రాహ్మణ కన్య అయినటువంటి శుక్రాచార్యుడి కూతురు దేవయాని మన అవ్వ, మనం పెద్దవ్వ, అంటే మన మూలానికి మన యదువంశ యదు తల్లి బ్రాహ్మణ కన్య. అందుకే మనకి జంజాలు ఉండేవి అంటారు. ఓకే, ఆమె ఇంట్లో విషయాలు తల్లిదండ్రులు చెప్పకూడదు కదా, ఆమె చెప్పింది మా ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసింది. ఎవరికి? వాళ్ళ నాన్న శుక్రాచార్యుడికి. శుక్రాచార్యుడు యయాతిని చేసుకుంది ఎవరు? యయాతి మొదటి భార్య దేవయాని, మన అవ్వ అనమాట. ఆమె ఇంట్లో విషయాలు వాళ్ళ నాన్న శుక్రాచార్యుడికి చెప్పింది. మా భర్త గారు యయాతి 2వ పెళ్లి చేసుకున్నాడు, రాజు కూతురు శర్మిష్ఠని. అంటే ఆ శుక్రాచార్యుడు యయాతిని శపించాడు, ముసలివాడి అయిపో అని చెప్పి. ఆయన అన్నాడు, అయ్యో నేను ముసలివాడిని అయితే ఎలా, ఇంకా నాకు చాలా జీవితం ఉంది అంటే ఆయన ఏం చెప్పాడంటే, మీ పుత్రుల్లో 5 పుత్రులు, అంటే దేవయానికి 2, యదుకు తమ్ముడు ఉంటాడు, నహు ఏదో పేరుంది, పోతే శర్మిష్ఠకు 3 పిల్లలు. అందులో చిన్నవాడు పురు. ఆ పురు వంశమే కురువంశం. కురు తర్వాత వచ్చిన కురు, ఎప్పుడో వస్తాడు కురు. ఆ కురు వంశం పేరే కురువంశం. మీకు తెలుసు కదా, అప్పట్లో ఇప్పుడు యదువంశం అంటాం, యదు డైనాసిటీ. మన మూల పురుషుడు యదు. మనం చంద్రవంశ క్షత్రియ రాజులు, చంద్రవంశ క్షత్రియ రాజులము. రఘురాముడు, శ్రీరాముడు రఘువంశము. దశరథుడి కన్నా ముందు రఘు ఉంటాడు, రఘు, ఆయన వంశమే రఘువంశము. రఘువంశ కోవిదుడు శ్రీరాముడు. వాళ్ళు సూర్యవంశ రాజులు, మనము చంద్రవంశ క్షత్రియ రాజులు. అది మనకి ఏ పని చేసినా కూడా మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఏంటిది? మనం క్షత్రియ వంశ రాజులమే. మనం పని అలాంటి అధర్మాలు అసత్యాలు చేయకూడదు, రాజత్వం ఉండాలి. మగువుకి లొంగకూడదు, ఏ లోభాలకి లొంగకూడదు. అర్థమైందా మీకు? మధువు అంటే తెలుసు కదా. ఈ రోజుల్లో 21 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తున్నారు? మన యదువంశ యువత ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తారు? మీరు పిల్లలు అదేమంటే చెప్తారు, మా పిల్లలు మా మాట వింటం లేదు సార్. వాళ్ళకి మొదటి నుంచి మీరు డిసిప్లిన్ నేర్పించాలి కదా. మొదటి నుంచి ఇప్పుడు ఏం చేస్తారు? మొక్క వంగదు మానయ్య వంగు, ఇప్పుడే వంగలేదు సార్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ సంస్కారం అనేది చిన్న వయసు నుంచి వాళ్ళు పొరపాట్లు చేసినప్పుడు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. షెల్టర్ ఇవ్వటం అంటారు దాన్ని. మాకు ఆర్మీలో చెప్తారు, మీరు కంబైన్డ్గా వాడికి కౌన్సిలింగ్ చేయాలి. ఒకడు కౌన్సిలింగ్ చేస్తుంటే ఇంకోటి భుజాల మీద ఎక్కించుకొని తిప్పుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు వాడికి ఏంటంటే కొంచెం గేర్ ఎక్కువ అవుతుంది. అది చేయకూడదు. అప్పుడు ఏంటంటే వాళ్ళ పొరపాట్ల సంస్కారం నేర్పించాలి అన్నప్పుడు, వాళ్ళకి సంస్కారం మనం నేర్పించాలి అన్నప్పుడు తప్పనిసరిగా చాలా విషయాలు చిన్న వయసు నుంచే వాళ్ళకి చెప్పాలి. మన యదువంశ పిల్లలు మధువుకి లొంగకుండా ఒక ఎయిమ్ బేస్డ్గా, డెడికేషన్గా, ఒక టార్గెట్, నాకు ఇది చేయాలి, ఇది ఎదగాలి, ఈ పనిలో నేను సక్సెస్ అవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి, మీ ఆర్మీ వాళ్ళు. మీకు ఏదన్నా మీకు టార్గెట్ తెలియదు, ఒక ఎయిమ్ లేదు అన్నప్పుడు ఆర్మీ మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒక సోల్జర్ 40 కిలోమీటర్లు పరిగెడతాడు. ఎలా పరిగెడతాడు చూడండి, ఎంత కష్టపడి 40 కిలోమీటర్లు పరిగెత్తేటప్పుడు శరీరం నుంచి ఆవిర్లు వస్తుంటాయి. ఆవిర్లు మేము వేసుకునే కంబర్ట్ డ్రెస్ అంతా చెమటతో నిండిపోద్ది అనమాట. పైన వెపన్ తీసుకొని పరిగెత్తాలి. ప్యాక్ 08 ప్యాక్ వేసుకొని పరిగెత్తాలి. 40 కిలోమీటర్లు ఆర్మీ సోల్జర్ పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు? నిద్రలేని రాత్రి ఎలా గడుపుతున్నాడు? ఇవన్నీ చూడండి. అప్పుడు మీకు యూత్ అన్న తర్వాత కొంత లైఫ్ని అంత దాన్ని అలా కఠినం చేయాలి. నేను 30 years చేశాను ఆర్మీలో, బయటకు వచ్చాను. సేవా కార్యక్రమం, నేను చచ్చిపోలేదు, బతికే ఉన్నాను, మీ ముందే ఉన్నాను. సో అంత ఏం ఉండదు. అయ్యో మేము ఆర్మీకి వెళ్ళిపోతే అక్కడ చచ్చిపోతాం, అక్కడ కఠినంగా ఉంటుంది, అక్కడ అసలు మరి ఎవరు చేస్తారు దేశానికి సేవ? ఏ తల్లి తన బిడ్డను ఆర్మీకి పంపించదు. మరి అక్కడ బోర్డర్లో ఎవరు చచ్చిపోవాలి చెప్పండి? మిమ్మల్ని అడిగేది ఇలాంటివన్నీ. నాది 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 అనే స్వార్థం వదలండి. కొంచెం వదిలి దేశ సేవ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు ఆర్మీలో 4 విషయాలు చెప్తారు. ఫస్ట్ దేశం ముఖ్యం, నేషన్ ఫస్ట్. నెక్స్ట్ సొసైటీ, నెక్స్ట్ ఫ్యామిలీ, ఎట్ లాస్ట్ మీ, ఐ యామ్
నేను అనేవాడు ఎక్స్ట్రీమ్లీ లాస్ట్, అంటే ఆఖరిన నా వంతు నేను అనేవాడికి పెద్ద విలువ ఉండదు. కాబట్టి నాది అనే స్వార్థం వదిలేసి 10 మందికి సహాయం చేసే ఒక మంచి పనిలో ఉండండి. దైవం అప్పుడే, మీరు ఏ దైవాన్ని నమ్మి వెళ్తూ ఉంటారో, తిరుపతి బాలాజీ అని ఎక్కడికెక్కడికి తిరుగుతూ ఉంటారు, షిరిడి సాయి అని తిరుగుతారు కదా, అప్పుడు నాది అనే స్వార్థం వదిలేసి చేయండి, బాగుంటుంది. సరే, కొంతమంది అంటారు సార్ నాకు అంత టైం లేదు, నేను చేయలేను. అట్లీస్ట్ మీ కుటుంబాన్ని మిమ్మల్ని హ్యాండిల్ చేసుకోండి. మిమ్మల్ని హ్యాండిల్ చేసుకోవడం రాదు. ఎందుకు రాదు అంటే మందు తాగి తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ పడిపోతో తెలియదు. ఆ అమ్మాయి పెళ్ళి అయింది పాపం, ఆ అమ్మాయి ఎత్తుక్కుంటూ ఉంటుంది ఇతన్ని, ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పడిపోయాడు అని చెప్పి. అతని శరీరం అతని కంట్రోల్లో లేదు. అతనికి దేశ సేవ ఏం చేస్తాడు, కుటుంబంకి ఏం చేస్తాడు. సో కొంతమంది ఏమంటారంటే అది వాళ్ళు చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళే దేశ సేవ చేసినా సమాజ సేవ చేసినా చేయగలరు. కొంతమంది ఏంటంటే నాది అనే స్వార్థం మీద, సరే తన కుటుంబం, తన పిల్లలు, తన ఫ్యామిలీ అంతవరకైనా వాళ్ళు చేయగలిగారు అంటే ఒక కుటుంబం బాగుపడితే దేశం బాగుపడినట్టే. ఒక అబ్బాయి ఎంతో డిసిప్లిన్గా ట్రైన్డ్ అయ్యి మంచి బుద్ధులతోటి దేశం తన కుటుంబం వరకు ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ కాకుండా మంచిగా ఉంటే దేశం బాగుపడినట్టే. ఎందుకంటే ఒక అతను కానీ చెడిపోయాడు, ఒక బాబు కానీ ఎవరైనా ఒక యూత్ చెడిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిందంటే ఇక అంటే చూడు అలా ఎన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. ఫ్యామిలీ అంటేనే కదా సమాజం అంటే ఎవరు, మనమే, మన ప్రజలు కలిసి ఉన్నారు, ప్రజలే సమాజం, సమాజమే దేశం, అంతే కదా. ఎన్నో కుటుంబాలు కలిసి ఒక దేశం అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే నా కార్యక్రమాలు ఎందుకు ఇవన్నీ నేను చేయడానికి కారణం ఏంటంటే, మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి పర్పస్ ఉంటుంది. ప్రతి మనిషి తనకు తెలుసు మనం అమరులం కాదు. అమరులం అంటే ఈ భూమి మీద శాశ్వతంగా ఉండటానికి రాలేదు. వచ్చిన కొంత సమయంలో కొన్ని చేసి మనం ఆ తల్లి రాజరాజేశ్వరి అమ్మ మనల్ని ఈ భూమి మీదకి పంపించింది. మీరు నమ్మిన ఎవరు ఏ పేరు మీద మీరు పిలుస్తారు, ఎవరైనా ఏ పేరుని పిలిచినా మీరు పిలుచుకున్న మీ పేరు మీద ఆ భగవంతుడు మనల్ని ఈ భూమి మీద పంపించినప్పుడు కొంత మనము చేసి ఈ భూమిని వదిలి వెళ్ళేటప్పుడు మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆత్మ సంతృప్తి అనేది మనిషికి అవసరం. నేను ఇది చేశాను, ఈ పని మంచి పని చేశాను అని మీకు ఆత్మ సంతృప్తి అనేది. చాలా విషయాలు మీతో డిస్కస్ చేశాను. నేను వీలైనంత వరకు నా నంబర్ 9110398650 అందరికీ నేను ఇచ్చేసే ఉంటాను నా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద. మీరు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు చాలామంది. నేను ఎప్పుడు కూడా ఏ ఫోన్ని నేను అంటే రిజెక్ట్ చేయను. ప్రతి ఫోన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. వీలైనంత వరకు ఫోన్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు అడిగిన ఏ ఫీల్డ్ వాళ్ళది, జ్యోతిష్యమా, లేకపోతే కోడింగ్ క్లాసెసా, లేకపోతే మ్యారేజ్ మ్యాచెసా, యోగా క్లాసులా, ఏ రకంగా లేదు. కొంతమంది తల్లిదండ్రులు మోటివేషనల్గా మా అబ్బాయి సరిగా చదవటం లేదు, మా అమ్మాయి సరిగా చదవటం లేదు, దెన్ మీరేంటి వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్, గంటలు నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 1.5 గంట నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కౌన్సిలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎవరిని కూడా ఫోన్లు మీరు ఎత్తరు అంటే అందుకే చెప్తున్నాను, అది పద్ధతి కాదు. ఫోన్లు ఎత్తాలి, వాళ్ళకి సమాధానాలు చెప్పండి, అర్థమైందా? సో టైం టు టైం నేను ఇంతవరకు చాలా ఆడియో, మన వివాహ పరిచయ వేదికలో చాలా ఆడియో మెసేజెస్ పెట్టున్నాను. అవన్నీ కూడా మిమ్మల్ని అందరినీ మనం అందరం ఒకటి, మనం ఒకరికొకరు సహాయం చేయాలి. ఇది సామాజిక బాధ్యత. ఎందుకు సామాజిక బాధ్యత ఎందుకు అంటున్నాను? వివాహ వ్యవస్థని పతనం చేసేవాళ్ళు, వివాహ వ్యవస్థని పతనం చేసేవాళ్ళు జ్యోతిష్ శాస్త్రం మీద పతనం చేస్తున్నారు. మరి ఏజెంట్లు, బ్రోకర్స్ అని చేస్తున్నారు. మీరు తీసుకున్నారు, పని చేయాలి కదా వాళ్ళకి. మీరు 2000 తీసుకున్నారు, 3000 తీసుకున్నారు, 5000 తీసుకున్నారు, పని చేసి పెట్టాలి. కొంతమంది అయితే అడగకుండా చేసి పెట్టిన తర్వాత తీసుకుంటారు, అది పెళ్ళిళ్ళు పేరయ్య చేస్తారు. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. మీకే ఇవన్నీ నేను మీ ఆత్మ విమర్శ, సెల్ఫ్ రివ్యూ చేసుకోండి. మనం కరెక్టా కాదా, ఎంతవరకు మనం ఇది చేస్తున్నాం అన్నది చూడండి. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు. మనం చేసే ప్రతి ఒక్కటి మన కర్మలు మన పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతాయి. చేసే మంచి పనులు చేయండి. తర్వాత మీరు మేము పైలోకాలకి వెళ్ళాం, అక్కడ బాధపడుతున్నాం, మా పిల్లలకి ఇలా అయ్యింది అని కాదు. మీరు ఇక్కడ కరెక్ట్గా చేయండి. లేదు మన పితృలు చేశారు, మన పూర్వజులు చేశారు అన్నప్పుడు దానికి దోషాలు ఏంటంటే ఇవే. మన మంచి పనులు చేస్తే కొంత వాళ్ళు చేసిన పొరపాట్లు సరిదిద్దబడతాయి.
ఇంకేదన్నా మాట్లాడాలంటే మేము జై హింద్.